రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ ముస్లింల కబరిస్తాన్ శ్మశాన వాటిక వద్ద గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తిరిగి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఫమీదా భర్త షేక్ రియాజ్ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తొలగి ఇక్కడ ఏర్పాటు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిలాఫలకాన్ని గతంలో తొలగించామని, ఇప్పుడు తప్పు తెలుసుకుని తిరిగి ఏర్పాటు చేశామని ఆయన క్షమాపణలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట అనుచరుడిగా గత 14 సంవత్సరాలుగా ఆయనను నమ్ముకొని నడుస్తున్నానని, తమకు కార్పొరేట్ సీట్ ఇచ్చి తమను కార్పొరేటర్గా గెలిపించారన్నారు. ఆ కృతజ్ఞత తమకు ఎప్పుడూ ఉందన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టకాలంలో తాను వెళ్లిపోయానని, తాను క్షమాపణలు వేడుకుంటున్నానని పేర్కొన్నారు. 15 నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు అతని మనుషులు తనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా పార్టీ మార్పించారన్నారు. ముస్లింల శ్మశాన వాటిక కబరిస్తాన్ వద్ద జరిగిన పొరపాటును తెలుసుకుని నేడు ఆదేశించాడు, సరిదిద్దుకున్నామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ నాయకుడని, ఆయన భిక్ష వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. 34వ డివిజన్ కార్పొరేటర్ ఫమీదా గారి భర్తని రియాజ్ గతంలో 15 నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రెజర్ చేశారు నా మీద. నేను 14 సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తున్నా. నేను శ్రీధరన్న 14 సంవత్సరాల నుంచి అంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటరు నా భార్యకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు. నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు నన్ను. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన వెంట వెళ్లకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజర్ చేసి పోకుండా చేశారు. సరే అని నేను గమ్ముగా ఉన్నాను. తర్వాత ఈ శ్మశానం శ్రీధరన్న ఆయన సొంత నిధులతో 33, 34వ డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రహరీ గోడ ముస్లిం ఖబరస్థాన్కి గోడ సొంత నిధులతో నిర్మించాడు, డబ్బులు పెట్టి. ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా. ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు 6 నెలల ముందు పిలిచి దీని గురించి నేను సమస్య చెప్పినప్పుడు ఈ శిలాఫలకం ఎందుకు ఉందేడా దాన్ని తీసేసి అని చెప్పాడు. నేనేమంటే దానికి ఒప్పుకోలే. అది పాతది కదా, మనం ఎందుకంటే లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, మనం ఏం చేయలేము, దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు. అప్పుడు నేనేంటంటే ఈ రోడ్లు వేసే నెపంతో పళ్ళు పోవని చెప్పి దాన్ని పగలగొట్టి పక్కన వేయడం జరిగింది. నేను ఎంత చెప్పినా ఎవరు వినలే. వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చేసి చెయ్యి, లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు, డమ్మీగా ఉండాల్సింది తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతావు అని చెప్తే నేను గెత్తిలేని పక్షంలో ఆ నెంబర్ ప్లేట్ నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పడాల్సి వచ్చింది. అన్నా శ్రీధరన్న, ఎప్పుడు కూడా నేను 14 సంవత్సరాల నుంచి నీ వెనకనే ఉన్నాను. ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు, నన్ను నీ తమ్ముడిలాగా అర్థం చేసుకో. ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు, నేను కూడా ఒక పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించన్నా శ్రీధరన్న, నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను. నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. శ్రీధరన్న 3 శ్మశాన వాటిలు ఉన్నాయి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఖబరస్థాన్లు ఉన్నాయి. 3 శ్మశాన వాటిలు ఉన్నాయి. ఈ 3 ఖబరస్థాన్లకి గతంలో కూడా శ్రీధరన్న ఆయన దగ్గరుండి వీటికన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబరస్థాన్కి స్థలం కూడా కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు. మేము చేసాము. అందుకని దయచేసి క్షమించన్నా, ఈ తప్పు జరిగింది. అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి గట్టిలేని పక్షంలో మనం చేయాల్సి వచ్చింది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలని కోరుకున్నాను. ఆ ప్రహరీ గోడ ఏదైతే శిలాపథకం ఉందో శిలాపథకాన్ని మళ్ళీ మీరు కొత్తది వేయించాము. నేను ఆ రోజే వేయిస్తామని చెప్పాను, కానీ ఆయన శిలాఫలకం పెట్టాలని చెప్పి ఈయన తీసేయమని చెప్పాడు. నేను టీడీపీ వాళ్ళ అప్పుడు వచ్చి గోల్ చేశాడు, ఏందా నువ్వు మా శ్రీధరన్న దీన్ని పెట్టుకున్నాంటే నేను అప్పుడు ఏ ఊరితో ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నా. అంటే అప్పుడు ఒత్తిడి వల్ల. ఇప్పుడు ఏంటంటే అలాంటి ఏం లేవు కాబట్టి నేను సొంతంగా హ్యాపీగా శ్రీధరన్నది
తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాలి ఈరోజు. ఆ రోజు స్థలం లేకుంటే ఇంకే కబరస్థాన్ ఏడా స్థలం ఏడా, ఆయన వల్లే కదా స్థలం నిలబడింది. మీ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారు? ఏం లేదు, నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకొని ఉండా, అన్నా ఇట్లా జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్దామని కాసుకొని, ఈరోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి. అప్పుడు ఒత్తిళ్ళు భయంకరంగా, నువ్వేం చేస్తావు, ఎడ చేస్తావు, నేను ఎంత చూస్తావు, చాలామంది మమ్మల్ని బెదిరించి భయపెట్టున్నారు కాబట్టి మేము గమ్ముగా సైలెంట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.